వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను కొంచెం ఈ గోల్కొండ హిస్టరీ గురించి కొంచెం రీసెర్చ్ చేశానండి. రీసెర్చ్ చేసి నాకు తెలిసిన నేను చెప్తున్నాను. ఏంటి అంటే, గోల్కొండ ప్రాంతాన్ని 1336లో ముస్నూరి నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారండి. 1364లో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపయ్య భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహుమని సుల్తాన్ మహమ్మద్ షాకు అప్పగించాడు. అప్పటి నుంచి 1512 వరకు బహుమాని రాజ్యానికి రాజధానిగా, ఆ తర్వాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీలు రాజధానిగా మారింది. కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై నిర్మించారు. ఈ కోట బురుజులతో కలిసి సుమారు 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. నవాబుల కాలంలో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూరు, ఓర్ల్ ఆఫ్ హోప్, ఫిట్ వజ్రాలు ఈ రాజ్యం పరిధిలోని పరిటాల, కొల్లూరు గనుల నుంచి వచ్చాయి. ఇక్కడి సంపద నిజాములను అత్యంత ధనవంతులుగా మార్చింది. 1687లో ఔరంగజేబు విజయంతో నవాబుల పాలన అంతమైంది. ఆ సమయంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను కొంతమేరకు నాశనం చేశాడు. గోల్కొండ కోటలో 3 అంతస్తులతో నిర్మించిన సభా మండపము బారాదరి. ఈ మండపం నుంచి తూర్పు దిశగా చూస్తే నగరంలో ముఖ్య కట్టడమైన చార్మినార్, మక్కా మసీద్, కుతుబ్ షా వంశము శిథిల భవనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా ఏ మూల చూసినా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. మండపై అంతస్తులలో రాజసింహాసనం ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి చూస్తే నగరంలోని 30 మైళ్ళ విస్తీర్ణం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో తారామతి మసీద్ ఉందండి. ఇదే చూడండి, ఇక్కడ ఒక శిలాఫలకంలా కూడా వేశారు చూడండి. ఈ కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అప్పట్లో ఎంత కష్టపడి కడితే ఇలా ఉంటుందండి. చూడండి, ఇది మసీద్. ఇక్కడ చిన్న ఫౌంటైన్ లా కూడా ఉందండి. ఇది రాయల్ ప్యాలెస్ అండి, కనిపిస్తున్నది. ఇది ఫౌంటైన్ ఇక్కడ తారా మసీద్ పక్కన ఉంటుంది. గార్డెన్, ఇది రాయల్ ప్యాలెస్కి ఎంట్రీ అండి. ఇక్కడ ఏదో శిలాఫలకం వేశారు. అలాగే మనం చూసుకుంటే రైట్ సైడ్లో ఒక మ్యాప్ ఉందండి. చూడండి, ఆ గోల్కొండ మ్యాప్ అది. ఇది అక్కడ శిలాఫలకం, ఇది ఎంట్రీ అండి ప్యాలెస్లోకి. చూడండి, ఎటు వెళ్తే ఎటువైపు నుంచి ఎటు వస్తామో కూడా తెలియదు. అన్ని రూమ్స్ ఉన్నాయి, అన్ని ఎంట్రీస్ ఉన్నాయండి. ఇక్కడ ఎటు ఎంటర్ అయినా ఎటు నుంచి అయినా రావచ్చు.
ఇది ప్యాలెస్ లోపలండి. ప్యాలెస్ లోపల ఓపెన్ ప్లేస్ ఇది, మిడిల్లో ఉంది. అక్కడ మధ్యలో ఒక ఫౌంటైన్ ఉంది. మనం ఇలా వెళ్తే డైరెక్ట్గా దర్బార్కి వెళ్ళిపోవచ్చండి, దర్బార్ హాల్కి. ఇది పైకి 3 అంతస్తుల రాజమందిరంకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. ఇది దర్బార్కు వెళ్ళే దారండి. చూడండి, ఇలానే పైకి దర్బార్కి వెళ్తారు. చూడండి, పైన కనిపిస్తుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో.